వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీసం అంటే రాజసం అంటున్న శ్రీనివాస నాయుడు, 12 అడుగుల మీసంతో ఆకర్షిస్తున్న అటవీశాఖ ఉద్యోగి. రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో భూమా మహేంద్ర కుమార్ శ్రీలక్ష్మి దంపతుల వివాహ రోజు సందర్భంగా సీతా మహాలక్ష్మి ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా నియమితులైన మాణిక్యాల రాంబాబు. ఆర్యవైశ్య మహాసభ వాణిజ్య విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ నల్లమిల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీ అకాడమీ శ్రీ మహోత్సవం. పాల్గొన్న గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మహేష్ యాదవ్. 2 కిలోమీటర్ల మేర ఏకరూప జెండా ప్రదర్శన. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. వాటిని సాధించుకోవడానికి ఒక్కొక్కసారి కష్టపడాల్సి వస్తుంది. దాని ప్రకారమే ఎంతటి కష్టమైనా అభిరుచిని కొనసాగించడంలో ఎంతో తృప్తి పొందుతుంటారు. కడియంకు చెందిన కుక్కరిమెట్ట శ్రీనివాస నాయుడు ఆ కోవకు చెందిన వారే. ఆయన యుక్త వయసు వచ్చిన నాటి నుంచి మీసాలు తొలగించుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన మీసాలను పెంచుతున్నారు. ఏకంగా 12 అడుగుల మేర మీసాలు పొడవుగా పెంచడానికి సంపెంగ నూనె ఉపయోగిస్తున్నారని తెలిపారు. అటవీ శాఖలో ర్యాపిడ్ రెస్పాన్స్ రిస్క్ టీం నందు పనిచేస్తున్నారు. అంత పొడవుగా మీసాలు ఉంటే మీకు చిరాకు రాదా అని ప్రశ్నిస్తే ఇది నా హాబీ అని అంటున్నారు. ఈ మీసాలను నాజుగ్గా పొడవుగా పెంచడానికి తాను ఎంతో శ్రమించానని తెలియజేస్తున్నారు. నా అందం మీసాలలోనే ఉంటుందని నవ్వుతూ సెలవిచ్చారు. ఈ మీసాలను పొడవుగా పెంచడంతో నాకు కూడా వెళ్లిన ప్రతి చోట గుర్తింపు లభిస్తుందని తెలిపారు. తమ వంతు పాత్ర పోషిస్తూ తమదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ప్రయత్నించడం హర్షించదగ్గ విషయమని రోటరీ క్లబ్ అధ్యక్షులు కుబేరా చిట్స్ అధినేత పసుల సుబ్బారావు అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు అత్యం జ్యోతి అధ్యక్షతన ఆ క్లబ్ కోశాధికారి భూమా శ్రీలక్ష్మి మహేంద్ర కుమార్ బాబు దంపతుల వివాహ రోజు పురస్కరించుకుని సీతా మహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమం నందు అల్పాహారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారావు, పూర్వ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబులు మాట్లాడుతూ ఇటువంటి ఆశ్రమంలో సేద తీరుతున్న వారిని హితోధికంగా ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని పిలుపునిచ్చారు. వికలాంగులు వృద్ధులు ఆశ్రమాలు ఉండని పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. వికలాంగుల వృద్ధులకు కుటుంబ వ్యవస్థలో ఆదరణ కరువవుతుందని, అందుకే సీతా మహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమాలలో సేద తీరుతున్నారని అన్నారు. చాలా మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న జైవర్పు శేఖర్ సేవలను కొనియాడారు. మున్ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని అత్యం జ్యోతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి, సెక్రటరీ హేమలత, వీరవల్లి రామతులసి పాల్గొన్నారు. క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం ఈ రోజు కోశాధికారి భూమా శ్రీలక్ష్మి గారు, మహేంద్ర కుమార్ గారు పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు ఈ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అల్పాహారం విందు ఏర్పాటు చేయడం అయింది. ఈ సందర్భంగా వారు ఇలాగే సంతోషంగా మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని, అలాగే ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీమూర్తులు దేంట్లోనూ తక్కువ కాదని, మేము దేనికి తీసిపోమని చెప్పి ప్రతి ఈ విన్నర్ వీల్ క్లబ్ మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా ఈ విన్నర్ వీల్ క్లబ్కి చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు. అలాగే ముందు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా రోటరీ క్లబ్ తరఫున కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ఇన్నర్ వీల్ క్లబ్ మహిళలందరూ కూడా, మహిళా మూర్తులందరూ కూడా కలిపి ఉండే ఈ యొక్క ఇన్నర్ వీల్ క్లబ్ లో ట్రెజరర్ గారు అయిన భూమా శ్రీలక్ష్మి గారు మరియు వారి యొక్క హస్బెండ్ అయిన మహేంద్ర కుమార్ గారు యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు సీతా మహాలక్ష్మి వృద్ధాప్య ఆశ్రమం నందు చక్కగా ఎవరైతే మాతృమూర్తులు, వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు
ఎన్నో చేయడం చాలా సంతోషకరం. మనం మనిషికి ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మనం సంతృప్తి పరచలేం. కానీ వారికి ఆహారం అందించినప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు, మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, వారి దంపతులు ఇరువురు కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, మరదే విధంగా ఎన్ఆర్వీల్ క్లబ్ శ్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గతంలోనే మెడికల్ క్యాంపు చేశారు. వెంటనే మళ్ళీ ఇటువంటి చాలా చక్కని కార్యక్రమాలు, అంటే 10 మందికి సంతోషించే కార్యక్రమాలు, సమాజం సంతోషించే కార్యక్రమాలు, అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్వీల్ క్లబ్ దినదినాభివృద్ధి చెందుతూ మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెంలో ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్ పర్యటించారు. పట్టణంలో రాముడికుంట చెరువు నందు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ పొట్ట మహేష్ యాదవ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్థానికులతో భూమి పూజ చేయించారు. హర్షధ్వానాల మధ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మీడియాతో మాట్లాడిన తరువాత స్థానికులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. తాగునీరు, విద్యుత్ లైట్లు, పక్కా పట్టాలు, గృహాల నిర్మాణాలు, రహదారులు వేయించాలని, మరికొంతమంది పెన్షన్స్ ను మంజూరు చేసేలా చూడాలని కోరారు. అర్జీలు స్వీకరించి త్వరలోనే పరిష్కరించే దిశగా చూస్తామని హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యానికి గురైన కూటమి కార్యకర్తల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్లి వారికి తాను ఉన్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ వస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఆదాయ వనరులను ప్రభుత్వం సమకూర్చుకుంటూనే అభివృద్ధిపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సకాలంలో ప్రజలకు అందించడంలో కూటమి ప్రభుత్వం అగ్రపథంలో నడుస్తుందని పేర్కొన్నారు. గత ఏడాది ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు గోడౌన్లోనే ఉందని, ఈ ఏడాది కూడా టొబాకోకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నామని తెలియజేశారు. ప్రతికూల పరిస్థితిలో ఉన్న మామిడి, మిరప, నిమ్మ, టొమాటో, పత్తి తదితర పంటలకు అనుకూల పరిస్థితిని తీసుకువచ్చిన సంగతిని గుర్తు చేశారు. రైతులకు న్యాయం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. మామిడి, టొబాకో రైతులందరూ పామాయిల్ సాగుపై దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. విమానాల సర్వీసుల్లో పామాయిల్ సాగు ద్వారా వచ్చే ఆయిల్ ను వినియోగిస్తున్నారని, క్వింటా 23,000 రూపాయల ధర పలుకుతుందని అన్నారు. నష్టాలు చవి చూసే పంటల కంటే లాభాలు ఆర్జించే పంటల సాగుపై రైతులు దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఎప్పటి నుంచో జాప్యంగా వస్తున్న కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సెక్రటరీ కోనేటి చంటి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిబల్స కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబేన రామలింగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టెమ్మ దంపతులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ గొల్లపూడి కామరాజు, రాజన్న సత్యనారాయణ, దాకారపు కృష్ణ, గుమ్మడి శ్రీదేవి, పగడం సౌభాగ్యవతి, బొబ్బర రాజ్పాల్ కుమార్, షేక్ ముస్తాఫా, పాల్గల తాతాజీ, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాంట్లో ఓపెనింగ్లు, అలాగే ఎప్పుడు కూడా జంగారెడ్డిగూడెంలో ఏ ఉన్నా కూడా కంటిన్యూస్గా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఏం అడిగినా కూడా కాదనకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎంపీ లాట్స్ నుంచైనా కానీ, ఎన్ఆర్జీఎస్ల నుంచైనా కానీ, వేరే ఫండింగ్ నుంచి ఎక్కడి నుంచైనా కానీ మనం రెగ్యులర్గా ఇది చేస్తాం. ఇవాళ మనము మీరు చూస్తే రైతులకి ఎప్పుడు కూడా మనము అండగా ఉంటున్నాం. ఇవాళ రైతుల్ని పెట్టుకొని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఈ 2 ఏళ్ళు మనము 24లో గెలిచినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో టొబాకో రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చాం. పోయినసారి అయితే 470 రూపాయలు యావరేజ్ కింద 470 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చింది. ఇవాళ కొంచెము ఇంటర్నేషనల్ ఈ వార్ జరగడం వల్ల ఇంటర్నేషనల్లో మనం ఎక్కువ కూడా మనం పండించే పంట అంతా కూడా ఫారిన్లకి వెళ్తాయి, లేకపోతే మన దగ్గర కొనుగోలు చేస్తున్న మన దగ్గర ఉండే ఐటీసీ కంపెనీలైనా కానీ ఈ కంపెనీలు కొన్ని వరకు సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి. ఇవాళ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్లలో కాకుండా చాలా వరకు మనది ఎక్స్పోర్ట్ అవుతుంది. మన క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పోలవరంలో అయినా కానీ, జంగారెడ్డిగూడెం అయినా కానీ ఇక్కడ అంతా పండించే పంట ఎంతో మంచి క్వాలిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఇవాళ నేను బోర్డులో ఉన్నా, టొబాకో బోర్డులో నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా. ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ ఉన్నప్పుడు అక్కడ చాలామంది నేను ఈ టొబాకోకి సంబంధించిన వ్యక్తులను కలుస్తుంటా. జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సైకిల్ షెడ్ ను ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎంపీ విద్యార్థులతో మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం సైకిల్ షెడ్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు. తమ హాస్టల్ కు, కళాశాలకు తాగునీరు తదితర మౌలిక వసతులు సమకూర్చేలా కృషి చేయాలని విద్యార్థినులు ఎంపీని కోరారు.
అర్జీల రూపంలో ఇవ్వాలని వసతి గృహ సిబ్బందిని, కళాశాల సిబ్బందిని ఎంపీ కోరారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని లక్ష్యాలను ఛేదించాలని, తల్లిదండ్రుల కళలను సాకారం చేసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యాశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. కళాశాల మైదానం ఎప్పటి నుంచో ఆక్రమణకు గురైందని, శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని పదవీ విరమణ చేసిన పిడి నరసింహారావు, టెలికాం డిపార్ట్మెంట్ కు చెందిన బోడా సత్యనారాయణ తదితరులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణలను సహించేది లేదని, త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అనారోగ్యానికి గురైన వారికి సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలని ఎంపీ దృష్టికి తీసుకురాగా ఎంపీ కార్యాలయ సిబ్బందితో మాట్లాడి వారికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా అర్జీల రూపంలో తన దృష్టికి తీసుకురావాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆలస్యమైన పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం కోదండ రామాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి, కనకదుర్గమ్మ అమ్మవారికి తదితర దేవతామూర్తులకు ఆషాఢ సారెను సమర్పించారు. డోలు, సన్నాయి, తీన్మార్ డప్పుల మధ్య సాంప్రదాయ పద్ధతిలో సారె ఉత్సవం జరిపారు. తీపి పదార్థాలు, వివిధ రకాల పండ్ల రకాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అదేవిధంగా రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పూలను అందజేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రతి ఏటా సాంప్రదాయ పద్ధతిలో ఆషాఢ సారె ఉత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, సకాలంలో వర్షాలు వర్షించి అన్ని వృద్ధుల వారికి సిరులు పండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సారె ఉత్సవం నిర్వహిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. రామచంద్రపురం రామాలయం దగ్గర గల రామచంద్రపురం రామాలయంలో ఉపాలయమైనటువంటి కనకదుర్గ అమ్మవారు ఉండడం వలన ఈ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఏర్పాటు చేయడమైంది. దానిలో భాగంగా ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఇక్కడ కోదండ రామాలయంలో ఉపాలయమైనటువంటి కనకదుర్గ అమ్మవారి దగ్గర నుంచి మన మెయిన్ రోడ్ ఆటో నగర్ దగ్గర గల కనకదుర్గ అమ్మవారి దగ్గరికి ఈ సారెను మన కోదండ రామాలయం ఆలయ అభివృద్ధి కమిటీ వారి చేత, అలాగే మహిళా మనుల చేత ఎంతో చక్కగా ఏర్పాటు చేయటువంటి ఈ సారిని ఇక్కడ నుంచి అక్కడ అమ్మవారికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి సారె సమర్పించిన తరువాత మన రామచంద్రపురంలో గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి కూడా సారెను సమర్పించి తరువాత కోదండరామాలయంలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి సారెను మన కోదండరామాలయం ఆలయ అభివృద్ధి కమిటీ వారి చేత సమర్పణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 2 కిలోమీటర్ల మువ్వన్నెల జాతీయ జెండా మురిసింది. జంగారెడ్డిగూడెంలో ముందుగానే జాతీయ పండుగ వచ్చినట్లుగా 3 రంగుల జెండా రెపరెపలాడింది. పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ నుంచి జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్లు జాతీయ జెండా ప్రదర్శనలో పాల్గొని ప్రారంభించారు. భారీ స్థాయిలో వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, కూటమి నేతలు, హాస్పిటల్స్ సిబ్బంది హాజరయ్యారు. జాతీయ జెండాలను చేతబూని ప్రదర్శనలో తమదైన శైలిలో జాతీయ భావాన్ని ప్రదర్శించారు. చిన్నారుల నుంచి పెద్దలు సైతం సమైక్యతతో సామూహికంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దారి పొడవునా జాతీయ జెండా ప్రదర్శనను ప్రజలు స్వాగతిస్తూ ఆనందంగా పాల్గొన్నారు. ఎవరికి వారు చరవాణిలో ఈ దృశ్యాలను బంధించేందుకు ఉత్సాహత చూపించారు. పలువురు సెల్ఫీలకు ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితర సిబ్బంది ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ శివజోజి, కమిషనర్ వెంకటరమణ తదితర శాఖల అధికారులు సైతం సంయుక్తంగా జాతీయ ప్రదర్శనలో పాల్గొన్నారు. హైస్కూల్ ప్రాంగణం వద్ద అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందం నృత్య ప్రదర్శన చూపలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేశారు, పుష్పాలు వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాతలకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి జెండా ఉండాలని 19 ఏళ్లకే ఆలోచన చేసి అనేక ప్రయత్నాలు చేసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతిపిత మహాత్మా గాంధీ ఆదేశాలతో 3 రంగుల జెండా రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని వక్తలు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, నాయకులు రాజన్న సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్, దాకరపు కృష్ణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, జెండాదాత ఉదండం వెంకట్రాం, కరాటం సాయి, గడ్డమల్లు రవికుమార్, ముత్తారెడ్డి, రావుడి కృష్ణ, కరాటం ఉమా, గురుజు ఉమా, మారిశెట్టి సత్యనారాయణ, బాలు చిట్టమ్మ, పరిమి సత్యనారాయణ, షేక్ ముస్తఫా, కొల్లెట్టి కిషోర్, కోనేటి చంటి, కొక్కల మాధవరావు, తాటికొండ సుధాకర్, కొప్పాక శ్రీను, రామలక్ష్మి, కొల్లేపర ఆనంద్, సింహాద్రి మొబైల్స్ మద్దుల రాంబాబు, ఏలూరి ఫణికుమార్, శీలం రాజు, అత్యం జ్యోతి, శేషు, పసల సుబ్బారావు, కొండపల్లి పండు, దండు ధనరాజు, రిటైర్డ్ పీడి నరసింహారావు, రామకృష్ణ, డిఎస్పీ వెంకటేశ్వర్లు, వాస్వి క్లబ్ గోల్డ్, లయన్స్ క్లబ్, రోటరీ, క్షత్రియ సేవా సమితి, వాకర్స్ అసోసియేషన్, K9, ఛాంబర్ ఆఫ్ కామర్స్, మానవత, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్, ఫైనాన్స్ అసోసియేషన్, మోటార్ వెహికల్స్ అసోసియేషన్, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వివిధ సినిమా కథానాయకుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మన్ని శశికుమార్ వ్యవహరించారు. పెంగళ వెంకయ్య గారు 150వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలో ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికి కూడా నమస్కారం అండి. పెంగళ వెంకయ్య గారిని స్మరించుకుంటూ ఇవాళ మన జెండా కార్యక్రమం మన జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. 2 కిలోమీటర్లు కంటిన్యూస్ జెండా ప్రోగ్రామ్. మనము ఇవాళ మన దేశంలో మన జెండా క్రియేట్ చేసింది ఆ రోజు మన పింగళి వెంకయ్య గారు. అయితే ఇవాళ 150 ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు గురించి ఇవాళ ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి ఇవాళ జెండా ప్రోగ్రామ్ ఇక్కడ చేశాం. ఇవాళ 2 కిలోమీటర్ జెండా ప్రోగ్రాము అందరికీ వాళ్ళ ఇష్టంగా స్టూడెంట్సే వాళ్ళు సొంతంగా ఇవాళ జెండా ప్రోగ్రామ్ చేశాం. ఇవాళ మన దేశం గురించి పిల్లలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ యువతకి, జెన్జీస్కైనా కానీ ఇంకా యువతకు అందరికీ కూడా మన దేశం గురించి ఎంత ఇంపార్టెంట్, ఎవరెవరు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఇవాళ ఈ సుఖమైన లైఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కూడా బాగుంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే డోనర్స్కి కృతజ్ఞతలు. అలాగే ఎస్పెషలీ స్టూడెంట్స్ చాలా బాగా ఆర్గనైజ్డ్గా ఇది చేశారు, వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఈ ప్రతి స్కూళ్ళు, టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు కన్నెమూల గణపతి మందిరం నందు సంకష్టహార చతుర్థి పురస్కరించుకుని వివిధ కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి ఆధ్వర్యంలో హోమాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ జరిపారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం కావడంతో పలువురు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నట్లు చిన్ని వాసుస్వామి తెలిపారు. ఆలయంలో నిర్వహించే పూజాది కైంకర్యాల వివరాలను 6305982909 చరవాణిని సంప్రదించాలని కోరారు. गणपति महाराज के गणेश महाराज రాజమండ్రి నందు ఆదివాసీ మహాసభ వాణిజ్య విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ నల్లమిల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం పలు సామాజిక, విద్యా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదటగా శ్రీ అకాడమీ శ్రీ మహోత్సవ్ 7.0 రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అని, చక్కటి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం నల్లమిల్లి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, విద్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని సూచించారు. ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి విద్యార్థి కర్తవ్యమని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. బ్రహ్మ రాసిన రాత కంటే ఉపాధ్యాయులు తీర్చిదిద్దే భవిష్యత్తు మన జీవితానికి ఎంతో విలువైనది అని పేర్కొన్నారు. తదనంతరం రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలలో
చిన్ని రామసత్యనారాయణ పాల్గొని సుమారు 6,000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించగా మహిళలు, పురుషులు, చిన్నారుల సమక్షంలో ఆనందోత్సాహాల నడుమ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో గ్రంథిరాజా, నూలి బుజ్జి, అప్పల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. మరి ఈ రోజున శ్రీ అకాడమీ వారి వార్షికోత్సవాల సందర్భంగా మరి సెకండ్ బ్రాంచ్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, మరి నాతో ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకున్నారు. అలాగే పెద్దలు లాయర్ గారు, సుబ్బారావు, గీత గారు, మేడం గారు, అరుణ్ గారు. ముఖ్యమైనది ఏంటంటే మాటూరు వారు సిస్టర్స్, బ్రదరు ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాగా ఈ అకాడమీని తీర్చిదిద్దారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న స్టూడెంట్స్కి, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు, స్టూడెంట్స్కి నా దీవెనలు. ఇలా ముగ్గురు కన్నందుకు వారి మాతృమూర్తికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడ వెంకటాపురం, ఎక్కడ సత్తుపల్లి, ఎక్కడ రాజమండ్రి అంటే వారు ఇందాక నాకు చెప్పారు. వెంకటాపురం అంటే చింతలపూడి పక్కన, సత్తుపల్లి అవతల. ఇక్కడికి సుమారు మా జంగడానికి 50 కిలోమీటర్లు, ఇది ఒక 110 కిలోమీటర్లు. మరి ఇక్కడికి వచ్చి వారి అమ్మగారి ఇంటికాడ ఉండి అసలు ఈ అకాడమీ ప్రారంభించాలన్న కోరిక వారికి కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా మేము వ్యాపార సంస్థల్లో ఉంటాం, లేకపోతే ఫ్యాక్టరీ సంస్థల్లో చేస్తాం. ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు. మరి వారికి ఈ అకాడమీ పెట్టాలని కోరిక రావడమే గొప్ప అదృష్టం. అందులో ముగ్గురు కూడా కష్టపడుతున్నారు. ఇప్పుడు జరిగింది చూశారు. ఇక్కడ ఒక లాయర్ గారు, ఒక ఐటీ కంపెనీ వారు, ఒక డాక్టర్ గారు, ఒక సంఘ నాయకులు. మరి ఇలాగా ఏది కూర్చి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గ్రహించాలని అంటే ఒక సమావేశానికి ఎటువంటి వ్యక్తులు కేకేశారంటే మనకు ముందు కావాలి. అలాగే ఇక్కడ వీడియోలు ప్రదర్శించారు. వీడియోలు కూడా చూడడం జరిగింది. స్టూడెంట్స్ మాట్లాడారు, పెద్దలు, తల్లిదండ్రులు మాట్లాడారు, చాలా చక్కగా సంభాషించారు. ఎలాగంటే ఇక్కడ జరిగేది వారు ఈ రకంగా ట్రీట్మెంట్ బాగుంటుంది, మరి ఇక్కడ జరిగితే ఎదురే లేదు అన్న విధంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. మరి ఈ రోజున పిల్లలు కూడా చాలా ధైర్యంగా చక్కగా చెప్తున్నారు. వారు మాట్లాడే మాటలు కూడా నేను గ్రహించింది ఏంటంటే ఎక్కడా తడబాటు లేకుండా చాలా చక్కగా చదువుతున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మేమే సంఘాల్లో, పార్టీలో ఉన్నాం. అయినా మాకు కొద్దిగా డౌట్ ఫీల్ ఉంటుంది కడుపులో మైక్ మాట్లాడాలంటే. కానీ మీరు ధైర్యంగా చక్కగా మాట్లాడుతున్నారంటే అది మీకు మీ ఉపాధ్యాయులు ఇచ్చిన ధైర్యం. అది చాలా ధైర్యంగా చక్కగా చెప్పుకున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇలాగే స్టూడెంట్స్ తప్పుగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుని, ఇది పుణ్యక్షేత్రం రాజమండ్రి, గోదావరి పక్కనే. ఇక్కడ ఎంతో మంది పెద్దలు ఉన్నారు. కందుకూరు వీరశిలం గారు లాంటి పెద్దవారు ఉన్నారు ఇక్కడ సంఘ సంస్కర్తలు. అటువంటి సంస్థలు ఉన్నారు, అటువంటి గ్రామాల్లో ఉన్నారు, అటు పట్టణంలో ఉన్నారు. మీరు 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయి. 12 ఏళ్ళకి మీరు మరి వాళ్ళ ఈ ఏర్పాట్లు చేసి పుష్కరాలు గుర్తిస్తున్నారు. త్వరలో 1 సంవత్సరంలో పుష్కరాలు వస్తాయి. 12 సంవత్సరాలు నిండుతాయి వీరికి. అని ఇక్కడ ముందు కార్యక్రమం. మరి అది జంగారెడ్డిగూడెంలో 1వ వార్డు సాయి సూర్య నగర్ లో ప్రజలు సమస్యలతో నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సరైన రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, వీధి లైట్లు లేకపోవడంతో నిత్యం నరకయాతన పడుతున్నట్లుగా పోతున్నారు. కాస్త చినుకు పడితే రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయి బురదమయంగా మారడంతో నడిచేందుకు కూడా వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో విష సర్పాలు, విషక్రిముల బారిన పడుతున్నట్లు తెలిపారు. ఎప్పటికైనా అధికారులు, పాలకులు వెంటనే స్పందించి సాయి సూర్య నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. సాయి సూర్య నగర్ 1వ వార్డు అండి. ఎన్నో ఏళ్ళ నుంచి అసలు రోడ్లు బాగోవట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదండి. స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు పట్టించుకోవట్లేదండి. వాటర్ ఫెసిలిటీ కూడా ఏమీ లేదు, డ్రైనేజీలు లేవండి. ఎంతమంది ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఏమీ పట్టించుకోవట్లేదు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతేనండి. మొన్న మా ఆయన గారే పడిపోయారండి ఇక్కడ రోడ్లు బాగోక, గోతుల్లో దెబ్బలు తగిలినాయండి. మరి ఇంకా ఇలాగ ఎన్ని ఏళ్ళు ఉండాలండి? మరి దీనికి మీరు అందరూ కూడా పరిష్కారం చేస్తే బాగుంటుందండి. దీనికి ఎర్రతనువ మిగులు భూములు పేదలకు పంచాలని, దళిత గిరిజనులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రకాలువ మిగులు భూములలో వరి నాట్లు వేశారు. ముందుగా మధ్యాహ్నపు వారిగూడెం నుండి బైక్ ర్యాలీ నిర్వహించి సాలిగూడెం వరకు చేరింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలు దళితుల పట్ల వివక్షత చూపుతోందని, గిరిజన చట్టాలను కలరాస్తుందని మండిపడ్డారు. దళితులు గిరిజనులు సాగు చేసుకునే ఎర్ర కాలువ మిగులు భూములకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి పేదల భూములను భూస్వాములకు కట్టబెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలు సాగు చేసుకున్న భూములకు ఎక్సెల్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వ భూములలో పేదలు సాగు చేసుకుంటే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఇరిగేషన్ అధికారులు తత్సారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వ భూములో సాగు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణంతో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గిరిజనులకి అట్లాగే దళితులకి మోసం చేసే చర్య చేపడతా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. క్షేత్రమైన కోవూరు గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోష్పాద క్షేత్రాన్ని ముంచెత్తిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గోష్పాద క్షేత్రంలో ఆలయాలు వరదలో మునిగాయి. భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను సూచించారు. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలియజేస్తోంది. విలీన మండలాలైన కుకునూరు, వేలేరుపాడు, ముంపు గ్రామాలలో సైతం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ముంపు కారణంగా సురక్ష ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు. బొట్టాయిగూడ మండలంలో అడవి ప్రాంతంలో వేంచేసి ఉన్న గుబ్బలవంగమ్మ తల్లికి కావడిగుంట్ల గ్రామస్తులు బోనాలు, ఆషాఢసారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా గుబ్బలవంగమ్మ తల్లికి దేవతామూర్తులకు నిర్వహించిన సారే బోనాల ఉత్సవం అమరనంటింది. తీన్మ డప్పుల మధ్య శోభాయాత్రగా తరలి వెళ్లారు. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి పసుపు, కుంకుమ, చీర, గాజులు అందజేస్తారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేస్తారు. గిరిజన ఆధ్యాత్మిక నృత్యాలు చేశారు. భక్తి గీతాలను ఆలపించారు. పెద్దలతో పాటు యువత సైతం బోనాలు, ఆషాఢసారి శోభాయాత్రలో పాల్గొని గుబ్బలమంగమ్మకు మొక్కులు చెల్లించారు.
ఆదివారం కావడంతో దట్టమైన అడవి ప్రాంతంలో ఏజెన్సీ మెట్ట ప్రాంతాలను కాచి కాపాడే గొబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఉభయ రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. వాగులో స్నానాలు చేసి పొంగలి నైవేద్యాలు సమర్పించారు. ఆడపడుచులు పానకాలు పంపిణీ చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. బోనాలకు మంగళ హారతులు ఇచ్చారు. ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని బోనాలు ఎత్తుకున్న మహిళలకు అడుగడుగున పసుపు వేప నీళ్లు పోస్తూ మహిళలు ముందుకు సాగారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని కావడిగుంట్ల గ్రామస్తులు తెలియజేస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వరద ముంపు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. పలు చోట్ల సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. వేలేరుపాడు రేపాక బొమ్ము ప్రజలతో మమేకమయ్యారు. ముంపు కారణంగా వారు పడుతున్న సమస్యలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకొచ్చారు. వారికి ప్లాస్టిక్ కవర్లను పంపిణీ చేశారు. ముంపుపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, టీడీపీ మండల అధ్యక్షులు అమరవరపు అశోక్, బీజేపీ మండల అధ్యక్షులు ఓలేటి బాలకృష్ణ, జనసేన నాయకులు బుద్ధుల శివరాం, ప్రసాద్, చండి, వంశీ, కిరణ్ నాయుడు, సాయి, బాబు, ప్రవీణ్, నాగు, వెంకీ, సతీష్, వినోద్, సూర్య, వనతయ్య, టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు ముత్యాలరావు, చాపర్ల శ్రీనివాస్, కట్టం రాంబాబు, వెంకన్న, సలీం, రామకృష్ణ, సంతోష్, బీజేపీ నాయకులు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రోటరీ సభ్యులు చరిత హాస్పిటల్ అధినేత వందనపు ప్రేమ్చంద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రోటరీ కుటుంబ సభ్యులు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల సమక్షంలో పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షుడు కుబేర చిట్స్ సుబ్బారావు, సెక్రటరీ సింగంశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో, ఇమ్మీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు నిర్వహణలో సీనియర్ రొటేరియన్ వందనపు ప్రేమ్చంద్ కు శాలువా వేసి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. కుటుంబ సభ్యులు, హాస్పిటల్ స్టాఫ్ తో పాటు రోటరీ చార్టర్ మెంబర్ చామర్తి శ్రీరాములు, బండారు సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్, అడికమల రామతారకం, కొమ్ముకూరి నాగేశ్వరరావు, జవాజీ ఉమా వెంకటేష్, మద్దుల రాంబాబు, ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరరావు, ఇమ్మడి సురేష్, మోతుకూరి రంజిత్ కుమార్, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ అత్యం హేమజ్యోతి, భూమా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రేమ్చంద్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక జరగడం ఎంతో సంతోషకరమైన విషయమని, సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, ఐక్యత కోసం సేవాభావంతో పనిచేసే వారిని ఎన్నుకోవడంపై పలువురు రజక నేతలు హర్షం వ్యక్తం చేశారు. గౌరవ సలహాదారులుగా చాటపర్తి వెంకటేశ్వరరావు, యండమూరి రమేష్లు నియమితులయ్యారు. పట్టణ అధ్యక్షులుగా బల్లంకి అప్పారావు, ఉపాధ్యక్షులుగా చాటపర్తి దుర్గారావు, చిలంతరాజుల శ్రీనివాస్, సెక్రటరీగా సొద్దుపరపు నాని, కోశాధికారిగా పొన్నాడు సత్యబాబు, జాయింట్ సెక్రటరీగా అడ్డూరు లోవలతో పాటు కార్యవర్గ సభ్యులుగా వేములపూడి శ్రీనివాసరావు, కడగట్ల శ్రీనివాస్, పల్లంటి సుబ్బారావు, రాయపూడి పార్వతి, నకివరపు రమేష్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక పెద్దలు కోనేటి చంటి, సంపంగి నాని, సిహెచ్ రాజబాబు, మెట్ట సత్యబాబు, రమణ, సుబ్బు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు కావస్తుంది. అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి కమిటీ మార్చడం జరుగుతుంది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ పట్టణ రజక సంఘం నూతన కమిటీగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బల్లంకి అప్పారావు అధ్యక్షుడిగా, చాటపర్తి దుర్గారావు వైస్ ప్రెసిడెంట్గా, చిలంతరాజుల శ్రీనివాసరావు ఇంకో వైస్ ప్రెసిడెంట్గా, సూతువరపు నాని క్యాషియర్గా, పొన్నాడు సత్యబాబు సెక్రటరీగా, అడ్డూరు లోవా జాయింట్ సెక్రటరీగా, పల్లంట్ల సుబ్బారావు కార్యవర్గ సభ్యుడిగా, వేములపూడి సీను కార్యవర్గ సభ్యుడిగా, కడగట్ల శ్రీను కార్యవర్గ సభ్యుడిగా, నెక్వరపు రమేష్ కార్యవర్గ సభ్యుడిగా, శివ పార్వతి కార్యవర్గ సభ్యుడిగా, అలాగే ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా చాటపర్తి ఎండమూరి రమేష్ ఇద్దరిని కూడా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ కొత్తగా నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులందరూ ముందుండి మనం చేసే ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ పట్టణ రాజకీయ సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుందండి. ఈ కమిటీ 2 సంవత్సరాలు కొనసాగుద్ది. అలాగే జంగారెడ్డిగూడెంలో ఉన్న ఎవరన్నా రజక సభ్యులు ఈ యొక్క సంఘంలో సభ్యత్వం తీసుకోవాలనుకుంటే మంది అక్కమ్మ కోనేరు దగ్గర జంగారెడ్డిగూడెం పట్టణ రజక కమ్యూనిటీ హాల్ కలదు. మీరు ఎవరన్నా వచ్చి ఈ సంఘంలో జాయిన్ అవుతారు అనుకుంటే మాది కమ్యూనిటీ హాల్ అక్కడ ఉంది కనుక అక్కడ మీరు అందరూ వచ్చి ఈ యొక్క మా సంఘంలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మా సంఘం నుంచి చెప్తున్నాం కదండి, సంఘంలో ఉన్న సభ్యులు ఎవరైనా ఒకవేళ పొరపాటున ఏదైనా ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే మా పట్టణ రజక సంఘం తరఫున 2000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చి ఏదైనా కాలు కానీ చేయగలిగిన పెద్దలైతే
వారికి ఒక బియ్యం కట్టు కానీ కిరాణా సరుకులు కూడా మా పట్టణ రైతుల సంఘం తరఫున అందడం జరుగుతుంది కనుక మేము పట్టణ రైతుల సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది. కమిటీ మీటింగు ప్రతి నెల 1వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ పక్కన అక్కమ్మ కోనేరు దగ్గర రజక కమ్యూనిటీ హాల్ కలదండి. పట్టణ రజక సంఘం కమ్యూనిటీ హాల్ కలదు. అక్కడికి వచ్చి ప్రతి నెల 1వ తారీఖున మీరు ఎవరైనా కొత్తగా సభ్యత్వంలో చేరాలనుకుంటే ఇందులో చేరొచ్చండి. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా మండల అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ అధ్యక్షతన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూపరింటెండెంట్ వజ్రకిరణ్, డాక్టర్ సునీత, డాక్టర్ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, రీజనల్ చైర్మన్ దల్లి రామాంజని రెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, పోతన బాపిరాజు, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, నెంబర్ కన్నా లక్ష్మణరావు, నెంబర్ కర్పూర వెంకన్న, బాబు, పెరుమర్తి సురేష్ బాబు, రామశెట్టి శ్రీను, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. పచ్చటి మొక్కలు నాటే ప్రణాళిక ఈ హాస్పిటల్లో జరగటం, మొక్కల వల్ల ఎంత లాభం అనేది ఇక వేరే చెప్పవలసిన పని లేదు. ఈరోజు చక్కగా ప్రతి సభ్యులు కూడా మానవతా సభ్యులందరూ ఐక్యతతో వచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మొక్కలు రేపొద్దున మహావృక్షాలుగా మారుతాయి. అవి ఒక్కొక్క చెట్టు ఇచ్చే నీడ, దానివల్ల వచ్చేటువంటి ఆక్సిజన్ కానీ దానివల్ల వచ్చేటువంటి లాభాలు కానీ అది వర్ణనాతీతం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా ఎం రాంబాబుకు అడిషనల్ అదనపు ఫుల్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన సోమవారం బాధ్యతలు అప్పగించారు. ఏలూరు జిల్లా మండూరు గ్రూపు దేవాలయంలో పనిచేస్తున్న ఎం రాంబాబుకు విజయవాడ కమిషనర్ ఆదేశాల మేరకు రాంబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, కన్నా కృష్ణ, ముప్పిడి భాను, ఒడిగల్ల కుమారి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బిన దత్తాత్రేయ, గొట్టిముక్కల భాస్కర్ రాజు, వాస్వి సాయి నగేష్, దండు ధనరాజు, కానూరి శ్రీనివాస్, ఏలూరి ఫణికుమార్ తదితరులు పాల్గొని మధ్య ఆంజనేయ స్వామి అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చంద్రకు సన్మానం చేశారు. కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం రాంబాబుకు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వేదాశీస్సులు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మీసం అంటే రాజసం అంటున్న శ్రీనివాస నాయుడు, 12 అడుగుల మీసంతో ఆకర్షిస్తున్న అటవీశాఖ ఉద్యోగి. రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో భూమా మహేంద్ర కుమార్ శ్రీలక్ష్మి దంపతుల వివాహ రోజు సందర్భంగా సీతా మహాలక్ష్మి ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా నియమితులైన మాణిక్యాల రాంబాబు. ఆర్యవైశ్య మహాసభ వాణిజ్య విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ నల్లమిల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీ అకాడమీ శ్రీ మహోత్సవం. పాల్గొన్న గౌరవ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మహేష్ యాదవ్. 2 కిలోమీటర్ల మేర ఏకరూప జెండా ప్రదర్శన. వార్తలు సమాప్తం. నమస్కారం.